గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గత వీడియోలో మనము పర్సంటేజ్ యొక్క బేసిక్స్ నేర్చుకున్నాము. అంటే ఏం లేదు, ఒక 4 పాయింట్లు చెప్పుకున్నాము సింపుల్‌గా. ఏంటంటే ఫస్ట్ మనము వాట్ ఈజ్ పర్సంటేజ్ అని చెప్పుకున్నాము. తర్వాత పర్సంటేజెస్‌లో మనము నెక్స్ట్ స్టెప్ వేస్తూ ఫస్ట్ నిన్న క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నామంటే పర్సంటేజెస్‌లో అసలు పర్సంటేజ్ అంటే ఏంటో చెప్పుకున్నాము. వాట్ ఈజ్ మెంట్ బై పర్సెంట్? పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ దట్ ఎక్స్‌ప్రెసెస్ ఇన్ 100. 100లో ఏదైనా దాన్ని 100లో చెప్పేదాన్ని పర్సంటేజ్ అని చెప్పుకున్నాము. రెండో పాయింట్ పర్సంటేజ్ సింబల్ చెప్పుకున్నాము. పర్సంటేజ్ ఇలా అన్నా చెప్పొచ్చు, లేదా ఇలా అన్నా చెప్పొచ్చు అని. మూడోది పర్సంటేజెస్ ఫుల్ క్వాంటిటీ లేదా ఫుల్ నెంబర్. ఫుల్ ఏదైనా సరే, టోటల్ నెంబర్ కానీ టోటల్ క్వాంటిటీ కానీ ఇలాంటి కనబడితే అది మొత్తాన్ని ఏమనుకున్నామంటే 100% అనుకున్నాం. నాలుగో పాయింట్ ఏం చెప్పుకున్నామంటే ఏదైనా ఒక ఫ్రాక్షన్ని కానీ నెంబర్ని కానీ లేకపోతే దేన్నైనా సరే పర్సంటేజ్లోకి మార్చాలంటే ఇంటూ 100 అయ్యాలని చెప్పుకున్నాం. సో ఈ 4 పాయింట్స్ మనం చెప్పుకున్నాము. ఈరోజు కొంచెం ముందుకెళ్తూ పర్సంటేజెస్ కన్వర్షన్ కూడా చెప్పుకున్నాం. జస్ట్ ఒక 5 పాయింట్స్ చెప్పాము. ఏంటంటే 1/2 నుంచి 1/8 వరకు ఎలా మార్చాలి చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం పర్సంటేజెస్ ఎలా మనం ముందుకెళ్ళాలని చెప్పుకున్నాం. కొంచెం ముందుకెళ్తూ చెప్పుకున్నాం. ఏంటంటే పర్సంటేజెస్లో మనం ఫస్ట్ చెప్పుకున్న పాయింట్ ఫ్రాక్షన్ పర్సంటేజ్లోకి ఎలా మార్చాలి అని చెప్పుకుంటూ 1/2ని దాన్ని ఇంటూ 100 చేస్తాం కాబట్టి 1/2 50% అవుతుందని, 1/4 అయితే 1/3, 1/3 అంటే 100% వేస్తాం కాబట్టి 33 1/3% అని, 1/4ని 25% అని, 1/5ని 20% అని, 1/6ని 60 2/3% అని, 1/7ని 14 2/7% అని, 1/8ని 12.5% అని, 1/9ని 1/9 అంటే ఇక్కడ వరకు చెప్పుకున్నాం నిన్న. ఇప్పుడు 1/9 అంటే ఏం లేదు, 100లో 9 కొట్టేస్తే 11 9 99, ఒకటి మిగిలితే 1/9%. 1/10 అంటే మీకు తెలిసి 10%. ఓకే, ఇది తర్వాత 1/10 అంటే 10%. అయితే వీటన్నిటికంటే మనం ముందు చెప్పుకోవాల్సింది 1 అంటే ఎంత పర్సంటేజ్ అని. సో 1 అంటే ఏదైనా నెంబర్ని కానీ ఫ్రాక్షన్ కానీ పర్సంటేజ్లోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100 చేయాలి కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 100%. సో ఇక్కడ దాకా మనం నిన్న చెప్పుకున్నాం. సో ఈ మీకు బేసిక్గా మీకు చాలా క్షుణ్ణంగా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లంలో మనము చెప్పుకునేటప్పుడు ఈ పర్సంటేజ్ ఎంత అన్నప్పుడు మీరు వెంటనే చెప్పగలిగేటట్టు ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ముందుకెళ్ళగలం. సో 1 అంటే 100%, హాఫ్ అంటే 50%, 1/3 అంటే 33 1/3%, 1/4 అంటే 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16 2/3%, 1/7 అంటే 14 2/7, 1/8 అంటే 12.5%, లేదా రాయొచ్చు అంటే 12.5% కాదు, 12 1/2 ఇలా అన్న రాయొచ్చు. సో ఇక్కడ దాకా మీకు తెలిసింది. నెక్స్ట్ 1/11 నుంచి మనం నేర్చుకుందాం. ఇప్పుడు 1/11 అంటే ఇంటూ 100 వేస్తే
11,999 మీకు తెలుసు. ఒకటి మిగిలింది 1/11%. 1/12 అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఈ 1/20 వరకు మనకి ఖచ్చితంగా తెలియాలి. 1/12 ఇంటూ 100 అంటే 12,896. 4 మిగిలింది. 4/12 అంటే 1/3. 1/13 ఇంటూ 100. 13 ఏళ్ళు 91. 9 మిగిలింది. 9/13. 14. 14 ఏళ్ళు 98. 10 ఏళ్ళు 70. 7 4 28. ఇంకేం మిగిలిద్దంటే 2/14 అంటే 1/14 ఏళ్ళు 14 ఏళ్ళు 98. 2/14 అంటే 1/7%. 2/7 రాద్దాం పోనీ. 2/14%. 14 ఏళ్ళు 98. సో 14 ఏళ్ళు 98 అయిపోయింది. 2/14% రాద్దాం. అప్పుడు ఏమైందండి? 14 ఏళ్ళు 98 ప్లస్ 2 100. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే 1/7%. ఎందుకంటే 17 7 సార్లు పోయింది. సో ఓవరాల్గా 1/7% మిగిలింది. 1/15 ఇంటూ 100 అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 15 6 90. 10 మిగిలింది. 2/3%. 1/16 కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే 16 6 96. 4 మిగిలింది. 1/4% అంటే 16 6 96. 4 మిగిలింది. 4/16 అంటే 1/4. 1/17. 17 5 85 మీకు తెలుసు. 15/17%. ఎందుకంటే 15 మిగిలింది. 100లో 85 పోతే 15 మిగిలింది. 17 ఉంది కాబట్టి 17 వేసాం. 1/18%. 18 5 90. 10/18 అంటే 5/9%. అర్థమైంది అనుకుంటున్నా. 1/19 ఇంటూ 100. 19 5 95. 19 5 95. 5 మిగిలింది. 5/19%. 1/20 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 5%. సో ఇవి కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. దట్ 1/11 నుంచి 1/20 వరకు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీకు ఖచ్చితంగా తెలియాల్సినవి. అంటే తర్వాత వాటికి అడ్వాన్స్ అవ్వాలంటే వీటి వరకు మీకు క్షుణ్ణంగా వచ్చి ఉండాలి. నిద్రలో అడిగిన 1/13% అంటే 7/13% చెప్పాలి. 1/16 అంటే 6/14% చెప్పాలి. 1/18 అంటే 5/9%. ఏం లేదు, 100తో మీ మనసులో ఆ ఏ నెంబర్ అయితే ఉందో దాంతో మీరు డివిజన్ చేయగలిగేటట్టు అంత స్పీడ్గా ఉండగలగాలి. కొంచెం ఈ ఒక రోజుకి ఒకసారి ఈ 1/20 వరకు మీరు రాసుకుంటే మీకు ఒక 1 వీక్లో మొత్తం మీకు గుర్తుంటాయి. 1/15% మీకు సింపుల్గా చెప్పాలి. 6 2/3%. 1/13%. 7 9/13%. 1/18%. 5/19%. సో 1/, ఇలా మీరు ఖచ్చితంగా చెప్పగలగాలి. 1/19%. 5/19. 1/20 20%. 1/4 25%. 1/5 20%. 1/8 12.5%. 1/10 10%. 100%. ఇలా మీరు ఏది అడిగినా చెప్పగలిగేటట్టు ఉండాలి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ మనము అడ్వాన్స్ అయ్యేదానికి మనకు కొంచెం స్పీడ్గా ఉంటుంది. సో ఇక్కడ దాకా మినిమం మనం కంప్లైంట్ చేసాము. ఇప్పుడు మనకి ఏంటంటే స్పెషల్ ఉంటాయి. స్పెషల్ అంటే ఏం లేదు, వీటిలో నుంచే మనం కొన్ని రిజల్ట్స్ తీస్తాము. అవి చాలా ఇంపార్టెంట్. వాటిని ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చెప్పామంటే 1 అంటే మనం చెప్పుకున్నాము. సారీ 1 అంటే చెప్పుకున్నాము ఏమనంటే 100% అని. ఇంటూ 100 వేస్తాం కాబట్టి అది 100% అని 1 అంటే చెప్పుకున్నాం. దీన్ని సగం చేస్తే, దీన్ని ఆఫ్ చేస్తే, 1ని ఆఫ్ చేస్తే 1/2 అవుతుంది. ఇది మీకు తెలుసు. దీన్ని చేస్తే 50%, ఎందుకంటే దీంట్లో కూడా ఆఫ్ అయింది. ఫ్రాక్షన్ ఆఫ్ చేసామంటే భిన్నంలో కూడా ఆఫ్ అయింది. 1/2 50%. దీన్ని మళ్ళీ సగం చేస్తే 1/4 అవుతుంది.
ఎందుకంటే 1/2లో సగము 1/2 ఇంటూ దీంట్లో హాఫ్ కాబట్టి ఆ 2 కిందకి వచ్చి 1/4 అవుతుంది. సో ఓవరాల్గా 1/4 దీని దీన్ని మళ్ళీ సగం చేస్తే బై 2 చేస్తే దీంట్లో బై 2 అవుతుంది. సో ఇది ఎంత అవుతుందంటే 25% అవుతుంది, 50లో సగం. సో దీంట్లో సగం చేస్తే 1/8 అవుతుంది. 200 అంటే 12.5%. దీంట్లో కూడా సగం అవుతుంది. సో దీంట్లో సగం చేస్తే మళ్ళీ 1/16 అవుతుంది. 1/16ని 16×96 6.14% అవుతుంది. ఎందుకంటే 12.5 సగం అరపు. సో ఇక్కడ దాకా ఓకే. బట్ ఇది నేర్చుకోవచ్చు, మీకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. 1/13 వరకు అయితే మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 1/16 ఇస్ ద మోర్ దెన్ ఎనఫ్. అయినా సరే దీంట్లో సగం కూడా నేర్చుకుంటే మీకు సేఫ్ గడిగా ఉంటుంది. 6.14% అంటే మీకు తెలుసు 6.25%. దీంట్లో మళ్ళీ సగం చేస్తే ఏమవుతుందంటే 3.125% లేదా 1/8%. ఇక్కడ దాకా మీకు ఒక సిరీస్ అంటే ఒక 1 దాంట్లో ఆఫ్ చేస్తే 1/2, దీంట్లో ఆఫ్ చేస్తే 50, దీంట్లో 1/4, ఇది 25, 1/8, 12.5, 1/16, 6.14, 1/13, 3/1/8. ఇవి మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, ఖచ్చితంగా రావాలి. ఇక్కడ వరకు మీకు మినిమం తెలియాలి. ఓకే, ఈ పాయింట్లు అనేది చాలా వరకు ఇంపార్టెంట్. దీన్ని కూడా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు పర్సంటేజెస్లో మీకు ఇవి రావాలి. ఈ మీరు ఏది అడిగినా 1/6 అడిగితే 1/8 అంటే 12.5%, 1/16 అంటే 6/2%, 1/32 అంటే 3/1/8%. ఎలా వచ్చినాయి అంటే బై 2 చూసుకుంటూ వెళ్ళాం. ఇది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మీరు ఫాలో అవ్వాలి. 1 = 100, హాఫ్ = 50, 1/4 = 25%, 1/8 = 12.5%, 1/16 = 6.14%, 1/32 = 3/1/8%. ఇది ఒక ప్యాటర్న్. దీన్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. ఇది మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఏ వాల్యూ అడిగినా సరే చెప్పగలిగేటట్టు ఉండాలి. ఇక్కడతో ఆఫ్ రిలేటెడ్ ఇప్పుడు మనం చూసాము. ఇప్పుడు ఇంకొక కొంచెం అడ్వాన్స్ అవుతూ కొంచెం ముందుకెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆఫ్ రిలేటెడ్ చూసాము. ఇప్పుడు 1కి ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు 1/3 రిలేటెడ్ చూద్దాం. 1/3 ఇది 1/3 రిలేటెడ్. 1/3 రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉన్న ఎక్కువ 1/3 రిలేటెడ్. 1/3 అంటే మనం చెప్పుకున్నాం ఇందాక. 1/3 అంటే 1/3 రిలేటెడ్ చెప్పుకున్నాము. 1/3 = 33 1/3% అని చెప్పుకున్నాం. అందులో 33 సార్లు 99, 1/3 మిగిలింది. దీంట్లో 1/3లో దీన్ని బై 2 చేసామనుకోండి, చాలా జాగ్రత్తగా వినాలి. దీన్ని బై 2 చేసామనుకోండి, దీన్ని బై 2 చేసుకే 1/3లో సగం 1/6 అవుతుంది. దీన్ని 100తో చేస్తే దీంట్లో 33 1/3 కదా. ఇప్పుడు మనకి 16 2/3% అయింది. ఎలా అంటే 33 1/3లో సగము 100/6 ఎండిపోయి ఇలా దీంట్లోంచి సగం చేయలేకపోతే 100/6 అయితే 16 96, 4 మిగిలిద్ది. 4/6 అంటే 2/3%. సో ఎక్కడ దాకా ఓకే. దీన్ని మళ్ళీ 2 చేస్తే 1/12. చాలా జాగ్రత్తగా వినాలి. ఇంటూ 100. 1/12 అంటే మనకేం లేదు. 1/12ను మనం ఏం రాయొచ్చు అంటే 12/96, 4 మిగిలింది. 4/12 అంటే 1/3%. 16 2/3. ఇప్పుడు 8 1/3ని 8 1/3ని డబల్ చేసామనుకోండి. 8 1/3 × 2
8 రెళ్ళు 16, 2 ఒకట్లు 2/3. సో ఇదే వస్తుంది ఓవరాల్గా. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే 1/3 అంటే 33 1/3%, 1/6 అంటే 16 2/3%, 1/12 అంటే 8 1/3%. దీని నుంచి ఇంకొక కొంచెం అడ్వాన్స్ వచ్చి ఇంకొకటి చేద్దాం. ఇంకొద్దు 1/2 అంటే 1/24, 1/12ని ఇంకా కొంచెం ముందుకెళ్తే 8 1/3% ఇంటూ చేసామనుకోండి 24 4 96, 24 24 80, 4 4 16, 24 4 96, 96 4 4/24 అంటే 1/6%. సో ఓవరాల్గా ఏం చెప్తామంటే ఈ బై టూల్ చేయడం వల్ల 1/3 అంటే మనకి 33 1/3% అది మీకు తెలుసు. 1/6 అంటే 16 2/3%, ఎందుకంటే దీంట్లో సగం. తర్వాత 1/12 అంటే 8 1/3%, ఇది మీకు తెలియాలి ఖచ్చితంగా. 1/24 అంటే 4 1/6%. సో మీకు ఇక్కడ దాకా ఖచ్చితంగా తెలియాలి. ఇంకొకటి కొంచెం ముందుకెళ్దాం, అవసరం లేదు నాకు తెలిసి 99% బై టూ దీన్ని చేస్తే 1/48 అవుతుంది. 1/48 into 100 అంటే 2 48 96, 96 పోతే ఇంకొక 4 ఉంటుంది. 4/48 అంటే 1/12%. ఓకే, దీన్ని కూడా బై టూ చేద్దాం. ఓకే, 1/3 అంటే 33 1/3%, 1/6 అంటే 16 2/3%, 1/12 అంటే 8 1/3%, 1/24 అంటే 4 1/6%, 1/48 అంటే 2 1/12%. ఇక్కడ దాకా తెలియాలంటే ఈజీ. మనం ఏం లేదు, దీన్ని ప్యాటర్న్ మోడ్లో చదువుకోవడం వల్ల ఒకసారి రోజుకి ఒకసారి లేదా 2 సార్లు రాసుకుంటే ఒక 6 రోజులు ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది, గుర్తుండాలి కూడా. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ప్రపంచంలో మీరు సెలక్షన్ పొందాలంటే ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ రావాలి. క్యాలిక్యులేషన్లో అసలు ముందు ఫ్రాక్షన్ అంటే మినిమం తెలియాలి, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్షన్లో అది ఎంత పర్సంటేజ్ అనేది తెలియాలి. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. కష్టపడాల్సిందే, కష్టపడితేనే ఫలితం, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. సో సెలక్షన్ కావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. అది ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బీలో కానీ దేంట్లో సెలక్షన్ రావాలన్నా కొంచెం ఒక 1 month ఫ్రీక్వెంట్గా ఒక 3 hours 4 hours దాని మీద కాన్సన్ట్రేషన్గా వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా అయ్యి కొంచెం వెయిట్ చేయాలి. ఇక్కడితో మనకి 1/3 ప్యాటర్న్ చూసాం. బట్ దీంట్లో కొంచెం అడ్వాన్స్ అవుతూ ఈ 1/3లో ఇంటూ ప్యాటర్న్ చూద్దాం. 1/3లో ఇంటూ ప్యాటర్న్ చూద్దాం. కొంచెం ఏం లేదు, ఇప్పుడు దాకా మనం 1/3 ప్యాటర్న్ చూసాం కాబట్టి ఇప్పుడు మనము 1/3లో ఇంటూ ప్యాటర్న్ చూద్దాం. చాలా జాగ్రత్తగా వినాలి. ఇది మీకు తెలుసు, 1/3 అంటే ఇంటూ 100 వేస్తే 33 1/3%. ఇక్కడ దాకా మీకు తెలుసు. ఇప్పుడు నేనేం చెప్తానంటే 33 1/3%ని ఇప్పుడు నేను దీన్ని బై టూ చేయట్లే, ఇంటూ 2 చేస్తాను. దీన్ని కూడా ఇంటూ 2 చేయొచ్చుగా. ఇది ఎటు చేస్తే అది అంతే చేస్తే దెర్ ఇస్ నో చేంజ్, మీకు తెలుసు. సో 1/3 ఇంటూ చేస్తే 2/3 అవుతుంది. ఎందుకంటే 1/3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2/3, బట్ నాట్ 1/16. బై టూ చేస్తే మీరు చెప్పినట్టు ఉంటుంది, బట్ 1/3 ఇంటూ చేస్తే 2/3 వస్తుంది. సో చాలా ఓకే. 2/3 అంటే దీన్ని ఇంటూ చేస్తే 33 1/3కి డబుల్ 66 2/3%. ఓకే, ఎందుకంటే దీన్ని డబుల్ చేసామనుకోండి 33 రెళ్ళు 66, 1/3 రెళ్ళు 2/3. కదా బాణం ఉంది, బాణం అర్థమైందంటే అర్థం. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంటూ 2 ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు ఇంటూ 3 చేస్తాను. దీన్ని కూడా ఇంటూ 3, దీన్ని ఇంటూ 3 చేస్తే 1 అయిపోద్ది. 1/3 ఇంటూ 3 మీకు ఒకసారి రాస్తాను. 1/3 ఇంటూ 3 అంటే ఈ 2 కొట్టుకుపోయి 1 మిగిలిద్ది ఫైనల్గా, 3 క్యాన్సిల్ అయ్యి. సో ఇంటూ 100 అంటే 100%.
సో 1/3ని ఇంటూ 3 చేస్తే 1 వస్తుంది కాబట్టి అది 100%. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంటూ 4 చేస్తాను. దీన్ని కూడా ఇంటూ 4 చేస్తాను. సో ఇంటూ 4 దగ్గరికి వచ్చాను. ఇంటూ 4 చేస్తే 4/3 అయింది. ఓకే, దీన్ని నేను 33 1/3%ని ఇంటూ 4 చేస్తాను. ఇంటూ 4ని మనం ఇంటూ 4 చేస్తాను. ఇంటూ 4 చేస్తే 133 1/3% అయింది. ఇది ఎలా వచ్చింది? 4/3ని నేనేం రాస్తానంటే 1 + 1/3 రాస్తాను. మీకు ఎవరికైనా ఏమైనా అభ్యంతరం అయితే చెప్పండి. 4/3 రాస్తుంటే 3 1 3 + 1 4 4/3 సరిపోతుంది. కాబట్టి 1 + 1/3. ఏదైనా 1 ఉందంటే మీకు ఇందాక చెప్పా, 1 అంటే పర్సంటేజ్లో మారిస్తే 100%. ఆల్రెడీ మీకు 1/3% తెలుసు. సో 33 1/3%. సో అలా వచ్చింది. సో ఇప్పుడు మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే 1/3 అంటే 33 1/3%, 2/3 అంటే 66 2/3%. 1/3ని ట్రిపుల్ చేస్తే ఇంటూ 3 వేస్తారు కాబట్టి 3 క్యాన్సిల్ అయ్యి 1 మిగిలింది కాబట్టి 100%. 1/4 4/3 అంటే దీన్ని 1 + 1/3 రాయొచ్చు కాబట్టి 133 1/4%. ఇక్కడ దాకా మీకు 1/3 సిరీస్ అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇవి వస్తాయి అంటే వస్తాయి, వెయిట్ చేయాలి. ఇంకొక కొంచెం ముందుకెళ్తే వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.